చూసారా పెనుమిటి, మీరు పెట్టిన గోరింటాకు ఎంత ఎర్రగా పండిందో. మీ చేతులను ఒకసారి చూపించండి. మనిద్దరి కోరికలు ఒకటే అని పండిన గోరింటాకు రుజువు చేస్తుంది కదా పెనుమిటి. వద్దంటూనే మన పేర్లు చేతులు మారాయి. ఒకరినొకరం కలుపుకున్నాం, కలిసిపోయాం. నిజం మాట రూపంలో కాకపోయినా మనసు రూపంలో బయటకు తెలుస్తుంది పెనుమిటి. తెలిసింది. సరే, మీరు మాట్లాడలేకపోతున్నారని నాకు అర్థమవుతోంది. మీరు చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను పెనుమిటి. ఉండండి, మీకు వేడిగా కాఫీ తీసుకొస్తాను. వద్దు. పర్లేదు, తాగండి. వద్దు వల్లి. పోనీ ఏం కావాలో చెప్పండి. ఏమొద్దు, ఇంక నువ్వు వెళ్ళు. సరే పెనుమిటి, ఏమైనా కావాలంటే ఇప్పుడు పిలిచినట్టు పిలవండి, వచ్చేస్తాను. ఇక నువ్వు ఇక్కడ ఉండవు వల్లి. సారీ. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకంతో నా నుంచి నిన్ను దూరం చేస్తున్నాను. సారీ. సారీ వల్లి. ఏ వల్లి, వల్లి అన్నే సంతకం పెట్టమన్నాడా? పెట్టమన్నారు, పెట్టాను. పెట్టావా? అవును. మీ అన్నయ్యని గెలిపిస్తానని మాటిచ్చాను టిప్పు. సంతకం పెట్టి నా మాట నిలబెట్టుకున్నాను. నా పెనుమిటిని గెలిపించాను. భర్తని భార్య ఎప్పుడు ఓడిపోనివ్వకూడదు కదా టిప్పు. రేపు నువ్వైనా అంతేనమ్మా మరదలమ్మా. అన్నే నీతో సంతకం పెట్టించుకుంది దేని మీద నీకు తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది టిప్పు. ఇచ్చిన మాటకు సంతకం సరిపోతుంది అన్నారు, సంతకం పెట్టాను. ఆయన గెలిపే కదా టిప్పు నాకు కావాల్సింది. మిగతావి తెలుసుకొని నేనేం చేస్తాను? ఏంటే మొగుడిపైన ఇంత గుడ్డి నమ్మకం పెట్టుకున్నావు? దీనికోసమేనా? ఇన్ని బాధలు అనుభవించావు దీనికోసమేనా? ఏమైంది ఇప్పుడు? సంతకం ఎందుకు పెట్టా? ఒక్క సంతకంతో నా తలరాత మారిపోతుందా చెప్పు? నాకేదో అవుతుందని నువ్వు తెగ ఫీల్ అవ్వకు. నాకేం కాదు. నేను నా పెనుమిటికి పాలు తీసుకెళ్తాను. ఏం కావాలని అడుగుతున్నా వద్దంటున్నారు మీ అన్నయ్య.